ఈ సిరీస్ అనేది 2000 దశకం ప్రారంభంలో పశ్చిమ బెంగాల్లోని కోల్కతాలో జరిగే స్టోరీని ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. బాగా అనే భయంకరమైన డాన్ చుట్టూ స్టోరీ తిరుగుతుంది. అక్కడ నేరాలు, అవినీతి, రాజకీయం, అధికారం మధ్య ఎక్కువ పోరాటం జరుగుతుంటుంది. వీటన్నింటిని కలిపి వెబ్ సిరీస్ లో చూపించారు. 2002లో కోల్కతాలో శంకర్ బరువా అలియాస్ బాగా అనే భయంకరమైన గ్యాంగ్స్టర్ నగరంలోని అక్రమ కార్యకలాపాలను నిర్వహిస్తుంటాడు. అతనికి వరుణ్ రాయ్ అనే పవర్ఫుల్ రాజకీయ నాయకుడి మద్దతు కూడా ఉంటుంది. ఇతను అధికారంలో ఉన్న పార్టీలో కీలక సభ్యుడిగా ఉంటాడు. అందువల్ల బాగా రెచ్చిపోతూ ఉంటాడు. బాగా తన అనుచరులైన సాగర్ తలక్దాస్, రంజిత్ కుమార్ సహాయంతో నగరంలో అతని ఆధిపత్యాన్ని కొనసాగిస్తాడు. అయితే ప్రజల్లో మంచి పేరు తెచ్చుకున్న ఒక గౌరవనీయుడైన పోలీస్ అధికారి హత్య జరుగుతుంది. ఈ హత్య తర్వాత ప్రజల్లో బాగాపై ఆగ్రహం బుసలు కొడుతుంది. దీంతో బాగాను అరెస్టు చేసేందుకు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం ఏర్పాటవుతుంది. ఈ బృందానికి సప్తర్షి సిన్హా నాయకత్వం వహిస్తాడు. అయితే అతను కూడా బాగా చేతిలో హత్య గురవుతాడు. ఈ ఘటన తర్వాత ఐపీఎస్ అధికారి అర్జున్ మైత్రా కోల్కతాకు బదిలీ అవుతాడు. అర్జున్ ఒక నిజాయితీపరుడైన పోలీస్ అధికారి. అతను నేరస్తులను ఎదుర్కొనేందుకు ముందు కాల్పు, ఆ తర్వాత ప్రశ్నించు అనే విధానాన్ని అనుసరిస్తాడు. ఈ హత్యల తర్వాత అతని లక్ష్యం బాగా అతని గ్యాంగ్ ను అంతమొందించి నగరంలో శాంతిని పునరుద్ధరించడం. అది అంత సులువుగా అయ్యే పని కాదు. అతని మార్గంలో అనేక అడ్డంకులు, రాజకీయ ఒత్తిళ్లు ఎదురవుతాయి. అయితే బాగా గ్యాంగ్ అంతర్గత విభేదాలు వస్తాయి. సాగర్, రంజిత్ బాగా ఆదేశాలను ధిక్కరించి స్వతంత్రంగా నడుచుకోవడం ప్రారంభిస్తారు. ఈ పరిస్థితి మరింత గందరగోళంగా మారుస్తుంది. అర్జున్ తన బృందంలోని ఒక అవినీతిపరుడైన పోలీస్ అధికారిని కనిపెడతాడు. అతడు బాగాకు హెల్ప్ చేస్తుంటాడు. బాగా గ్యాంగ్ ను ఎదుర్కోవడానికి తెలివితో పాటు ధైర్యాన్ని కూడా ప్రదర్శిస్తాడు రంజిత్. కథలో అనేక ట్విస్టులు, డ్రామాటిక్ మలుపులు చోటు చేసుకుంటాయి. అవి చివరి వరకు ప్రేక్షకులను కుర్చీలకు కట్టిపడేస్తాయి. ఇలాంటి సిరీస్ ను మిస్ అవ్వద్దు, చూడండి ఖచ్చితంగా. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మూవీ అప్డేట్స్ మీకు వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.